మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. మూర్ఖపు మాటలు అంటే ఏంటి? గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒక పిల్లలు ఇంతకు ముందు ఏ సినిమా వస్తే ఆ సినిమాలో డైలాగులు పట్టుకొని మాట్లాడేవాళ్ళు. ఇప్పటికీ అంతే, ఫేమస్ డైలాగులు వస్తాయి. అట్లా ఒక ఊర్లో ఒక పిల్లాడు ఈ డైలాగ్ మాట్లాడుతున్నాడంట. నా మాట నేనే విన్ను, నాకు కోపం వస్తే అని అంటాడంట మాట్లాడితే. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంట అరే అని చెప్పి కూర్చోబెట్టి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట ఆ మాటకు అర్థం. నువ్వు అంత చక్కగా హీరో చెప్పాడు, నాకు ఇష్టమైన హీరో చెప్పాడు అని చెప్పి అంత చక్కగా కోపం వస్తే నా మాట నేనే విన్నా అని చెప్పి అంటున్నావు కదా, ఇప్పుడు ఆ మాటకు అర్థం చెప్తా చూడు. మామూలుగా